ఎవరు నీకు మీద రూపాయి పెడితే వాపస్ ఎలా వస్తది అంటూ చాలామంది అడిగారు. దానికి జవాబు ఎలా వస్తదో నాకు తెలీదు. ఈ 'మ్యాన్షన్ హౌస్ మల్లేష్‌తో' మీరు మాట్లాడే దాన్ని బట్టే. బట్ నా డైరెక్టర్ నన్ను నమ్మాడు. లేదు ఈ అబ్బాయి అవ్వగలుగుతాడు అని. అండ్ ఆ నమ్మకానికి తోడు మా ప్రొడ్యూసర్ గారొచ్చారు. హీ ఇన్వెస్టెడ్ గుడ్ మనీ ఆన్ టు ఇట్. సో దట్ అసలు క్వాలిటీ లేకుండా పోవద్దు అని. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ అంటే నా మీద కాదండి. మొత్తం టెక్నీషియన్స్ మీద పెట్టుకున్నాం. నెక్స్ట్ థర్డ్ హీరో వచ్చేసరికి మా డీఓపీ అమ్మముత్తు గారు. అమ్మముత్తు గారు ఈస్ అ వెరీ, వెరీ స్కిల్డ్ డీఓపీ. మాది బడ్జెట్ చిన్నది. కానీ కొత్తగా రావాలి. అన్ని ఫ్రేమ్స్ మాకు క్లోజప్ పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకుండా, ఎట్ ద సేమ్ టైమ్ ప్రపంచాన్ని మల్లేష్ గాడి ప్రపంచం ఆడి చుట్టుపక్కల ప్రపంచం ఎలా ఉంది అని చూపియటానికి వీ హ్యావ్ యూజ్డ్ వైడ్ యాంగిల్ టెక్నిక్ అండి. దట్ అగైన్ దట్స్ అ కాల్ ఫ్రమ్ డిఓపి గారు. మేమందరం బాగోదేమో అని అనుకున్నాం. కానీ సినిమా చూసిన తర్వాత అందరూ మల్లేష్ గాడి ఊర్లోనే ఉంటారు. ఆడి పక్కింట్లో ఉన్నట్టు ఉంటారు, ఎదురింట్లో ఉన్నట్టు ఉంటారు. మీరా బాబాయ్ అవుతారు, అన్న అవుతారు. అలాంటి ఫీల్‌లో మిమ్మల్ని తీసుకొస్తారు.